ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా అండి? మనము దేవుడి యందు విశ్వాసం కలిగి ఉండాలండి. మన జీవితంలో కష్టం వచ్చిందని, మన బిజినెస్లో నష్టం వచ్చిందని చెప్పి దేవుడు నాకు ఏం చేయలేదు, దేవుడికి నేను ఎన్నో ప్రేయర్స్ చేశాను, ఎంతో ఫాస్టింగ్ ఉన్నాను, ఎంతో అని చెప్పేసి చివరికి ఏంటంటే దేవుడు నాకేం చేయలేదని చెప్పి ఆత్మీయతలో పడిపోతూ ఉంటారు. దేవుడు మనకి ఏమి చేసినా చెయ్యకపోయినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడూ కూడా మనము కష్టంలో కూడా దేవుని మహిమపరిచే వరకు మనం ఉండాలండి. మన లైఫ్ ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్గా ఉంటుంది. కానీ ఎప్పుడు మనం ఏమనుకుంటామంటే నా లైఫ్ ఎప్పుడు అప్పగానే ఉండాలి, అందరికంటే నాది లైఫ్ అప్పగానే ఉండాలి, అన్నిటిలో నా లైఫ్ అప్పగానే ఉండాలి, నా ఫ్యామిలీ అప్పగానే ఉండాలి, ఎప్పుడు పై స్థానంలో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాం. అది మనుషుల ఆలోచన. కానీ కష్టం అనేది వచ్చినప్పుడు చాలా ధైర్యంగా మనం దేవుడి యందు విశ్వాసం ఉంచాలండి. ఎప్పుడు కూడా దేవుడు నాకు ఇది చేయలేదు, దేవుడు నాకు అది చేయలేదు, నా జీవితంలో ఇంత ఇబ్బందులు ఎందుకు వస్తాయి, నేను దేవుడు నమ్ముకున్నాను కదా అని చెప్పి దేవునిగా తెలుసుకోవాలండి. మనం ఎప్పుడూ కూడా దేవుడి యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మన లైఫ్ అనేది ఒక స్పిరిచువల్గా మన లైఫ్ని లీడ్ చేయాలి. లాస్ట్ ఎండ్ దాకా లీడ్ చేయాలి. ఎవరు ఎన్ని మాటలు అనినా, ఫైనాన్షియల్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే కనుక హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఏది వచ్చినా సరే మనం దేవుడి యందు విశ్వాసం కలిగి జీవించాలండి. ఎవరి జీవితంలో అందరి లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నా లైఫ్ అవ్వచ్చు, ఎవరి లైఫ్లో అయినా సరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా దేవుని మీద కొనకడం కానీ, సొంగకడం కానీ, ఎప్పుడు కానీ నా లైఫ్ అంతా ఎప్పుడు ఇట్లాగే ఉండిద్ది అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. దేవుణ్ణి మనము బాధల్లో కూడా దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి, దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి. కానీ దేవుని ఎప్పుడు కూడా దేవుని బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు. కష్టంలో అన్నీ మంచిగా ఉన్నప్పుడు మనం దేవుడి దగ్గరికి మోకాలేసి ప్రేయర్ చేయము, ఫాస్టింగ్ ఉండము, స్పిరిచువల్గా మనం ఏం చేయలేము. ఎందుకంటే మనకు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి. అదే మన దగ్గర కష్టాలు ఉన్నప్పుడు దేవుడికి ఎంత దగ్గరగా ఉంటామో, ఎంత అసలు దేవా యేసయ్యా నువ్వే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఆ ఓర్పుతోటి, ఆ సహనంతో లాస్ట్ వరకు మనం ఎదురు చూడాలి. దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. లాస్ట్ వరకు దేవుని ఎంతో గొప్పగా దేవుడు మన జీవితంలో క్రియలు చేస్తారని మనం విశ్వాసం కలిగి మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. కానీ దేవుడు మన లైఫ్లో దేవుడు లేకపోతే అంతా నిల్లు వైట్ పేపరేనండి. అపవాదికి ఇచ్చినట్టే అన్నమాట మన జీవితం. అట్లా కాకుండా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు కూడా దేవుడి మీదే ఆధారపడాలి, దేవుని మహిమపరచాలి. ఎవరు ఎన్ని మాటలన్నా దేవుడిని విడిచిపెట్టేవారుగా ఎప్పుడూ కూడా ఉండకూడదు. అంత వరకు దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. థ్యాంక్ యూ.